హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం పాలిటీలో భాగంగా ఆదేశిక సూత్రాలు అనే టాపిక్ని చూద్దాం. కంపల్సరీ 2 మార్క్స్ ఎనీ ఎగ్జామ్ 2 మార్క్స్ కంపల్సరీ వస్తాయి కాబట్టి టాపిక్ని చూసుకోగలరు. కానిస్టేబుల్ ఎగ్జామ్లో పక్క 1 మార్క్ వస్తుంది. సో ఫస్ట్ స్పెయిన్ రాజ్యాంగంలో అండ్ ఐర్లాండ్ నుండి ఇండియా, అంటే ఫస్ట్ స్పెయిన్ రాజ్యాంగంలో ఉండే ఆదేశిక సూత్రాలు అక్కడి నుంచి ఇండియా, ఐర్లాండ్ నుంచి ఇండియా తీసుకుంది. 1935 చట్టంలో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ పేరుతో పొందుపరిచారు. సంక్షేమ రాజ్య స్థాపన అనేది దీని యొక్క లక్ష్యం. 4వ భాగంలో 36 నుంచి 51 ప్రకరణలు ఆదేశిక సూత్రాలు ఉంటాయి. ఓకే, ఆదేశిక సూత్రాలు 3 రకాలుగా వర్గీకరించారు. 1 సామ్యవాద నియమాలు, 2 గాంధేయవాద నియమాలు, 3 ఉదారవాద నియమాలు. సామ్యవాద నియమాలు 38, 39, 41, 42, 43A. గాంధేయవాద నియమాలు 40, 43B, 46, 47, 48, 49. ఉదారవాద నియమాలు 44, 45, 50, 51. ఓకే, నెక్స్ట్ 36 ఆర్టికల్ ఏం చెప్తుందంటే రాజ్య నిర్వచనం. 37 న్యాయ సంరక్షణ లేని హక్కులు. 38 దేశ ప్రజలకి న్యాయం కల్పించాలి. 38(1) సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కల్పించాలి. 38(2) ఆదాయ అసమానతలు నిర్మూలించాలి. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా. నెక్స్ట్ 39 ఆర్టికల్ సమన్వయం పాటించాల్సిన విధానాలు. 39A ప్రజల ఉపాధి, సమాన అవకాశాలు, ఉచిత న్యాయ సహాయం. నెక్స్ట్ 39B వనరుల సమాన పంపిణీ. నెక్స్ట్ 39C సంపద వికేంద్రీకరణ. 39D సమాన పనికి సమాన వేతనం 1976. 39E కార్మికుల బాలలు శ్రమకు మించిన పని చేయకుండా. నెక్స్ట్ 39F యువతకు పౌష్టికాహారం అందించడం అనేది 39F. నెక్స్ట్ 40 ఆర్టికల్ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయాలి. 41 పని హక్కును కల్పించాలి. 42 మహిళలకు ఉచిత ప్రసూతి సౌకర్యాలు కల్పించాలి. 43 శ్రామిక దోపిడీ నివారణ, గ్రామీణ ప్రాంతాల్లో కుటీర పరిశ్రమల ఏర్పాటు. 43A పారిశ్రామిక నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం. 44 ఉమ్మడి పౌరశుద్ధి కృషి చేయాలి. 45 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ పౌష్టికాహారం విద్య అందించాలి. 46 బలహీన వర్గాలకు SC, ST సామాజిక దోపిడీ రక్షించాలి. 47 మత్తు పదార్థాల పానీయాలు నిషేధించాలి. 48 గోధ నిషేధం. 49A వన్యప్రాణి సంరక్షణ ప్రభుత్వం కృషి పర్యావరణ పరిరక్షణ. 49 చారిత్రక కట్టడాలు పరిరక్షించాలి. 50 కార్యనిర్వాహక శాఖ నుండి న్యాయశాఖను వేరు చేయాలి. 51 అంతర్జాతీయ శాంతి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేసిన అంశాలు 39A, 39F, 43A, 48A. 44వ సవరణ ద్వారా రాజ్యాంగ సవరణ ద్వారా 38, 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 45. కంపల్సరీ ఈ అన్ని ఆర్టికల్స్ ఆదేశ సూత్రాలకు సంబంధించిన అన్ని ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అదేవిధంగా ఏ ఆర్టికల్లో ఏముంది అంటే నెక్స్ట్ గాంధేయవాదాలు, సామ్యవాద, నెక్స్ట్ ఉదారవాదాలు ఉన్నాయి కదా, ఏ ఆర్టికల్ దేని కిందకి వస్తున్నది కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. కానిస్టేబుల్ ఎగ్జామ్లో పక్కా 1 మార్క్ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓకే, థ్యాంక్ యూ.